ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది? నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.